ప్రకాశం జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీలలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చేమకుర్తి మండలం రామతీర్థంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకు సంబంధించిన వాసవి క్వారీలో జేసీబీ మెషిన్ సహాయంతో షీట్ లాగుతుండగా ఆపరేటర్ మహేష్ కుమార్ యాదవ్ అక్కడికక్కడ మృతి చెందాడు. వెంటనే అదే క్వారీలోని మిషనరీ సహాయంతో మృతదేహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని చూపించకుండా ఒంగోలు రిమ్స్కు హోటాహుటిన తీసుకెళ్లడంపై వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడిని జార్ఖండ్కు చెందిన మహేష్ కుమార్ యాదవ్గా గుర్తించారు. చచ్చిపోయిన అతను మా అన్న మహేష్ యాదవ్ అతని పేరు. ఆయన పొగలని ఆపరేటర్ పని చేస్తున్నాడు. క్వారీ పేరు వాసవి. యాక్సిడెంట్ జరిగినప్పుడు అంతా మేనేజ్మెంట్ తక్కువ ఉంది. దాంట్లో ముందు స్లైస్ క్లియరెన్స్ చేయకుండా ఆపరేటర్ చేయమంటే భయపడి ఆపరేటర్ పోయాడు, చేసినాడు. దాంట్లో జరిగిపోయింది. దాంట్లో మొత్తం మేనేజ్మెంట్లో అసలు ఏ సేఫ్టీ లేకుండా పని చేపిస్తున్నారు. మేము మిడ్వేస్ క్వారీలో పని చేస్తున్నాం. బాడీ మీకు ఇవ్వలేదా? బాడీ మాకు అసలు చూపించలేదు. కింద పోతుంటే వాళ్ళు గొడవ చేస్తున్నారు, ఎవరెవరు చేయి కూడా పట్టుకుంటున్నారు, సెల్ లాక్కుంటున్నారు. కింద పోకూడదు, మీరు మేనేజర్ చెప్తే తర్వాత పోండి, ఇది చెప్తున్నారు. మీరేం అడుగుతున్నారు మేనేజ్మెంట్ ఏం అడుగుతున్నారు? సార్ మేము మా బంధువులు, మా అన్నకు జరిగింది పోతామంటే పోకూడదు, వీళ్ళు మేనేజర్ లేదు వేరే వాళ్ళు ఆపుతున్నారు, మీరు మేనేజర్ పర్మిషన్ లేకుండా పోకూడదు. కింద పోయినా కూడా ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు చేతి పట్టుకుని సేల్ లాగుతున్నారు. మా బంధువులు ఫోన్ చేసినా కూడా ఫోన్ కనీసం మాట్లాడడానికి అవకాశం లేదు. మేము పైకి వచ్చేదాకా డెడ్ బాడీ వెనక వస్తాము, పై డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోయాడు ఊరికి. ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు? అన్న 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఈ క్వారీలో.